వాళ్ళు వీసా అన్ని రీస్కెడ్యూల్ చేస్తున్నారు కదా, ఇంటర్వ్యూస్ అన్ని రీస్కెడ్యూల్ చేస్తున్నారు. H4 కానీ H1 కానీ కొన్ని B1 B2 కానీ కొంతమందికి నెక్స్ట్ ఇయర్ కూడా వెళ్తున్నాయి కదా. అయితే ఏంటంటే చాలా మంది డెస్పరేట్ లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారట అంటే ఏజెంట్స్ ని అప్రోచ్ అవుతున్నారంట. సో ఆ ఏజెంట్స్ వాట్సాప్ గ్రూప్లలో మెసేజ్లు పంపించి 50,000 to 3 lakhs వరకు చార్జ్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఫ్రాడ్ అడ్వైజరీ ఒకటి ఇష్యూ చేశారు. దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతా, మీరు వెళ్ళి ఒక్కసారి చదువుకోండి. మీరు ఎవరైనా సరే త్రూ ఏజెంట్స్ ద్వారా, టాట్స్ ద్వారా, అంటే వీళ్ళు ఏంటంటే రకరకాల యాప్స్ యూస్ చేసి ఆ సిస్టమ్ లో ఉన్నటువంటి అపాయింట్మెంట్స్ ని, తర్వాత మీకు ఇంకొక డేంజర్ ఏంటంటే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ వాళ్ళ చేతుల్లో ఉంటది. సో మీ పేరు మీద అపాయింట్మెంట్ బుక్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చే ఛాన్సెస్. దీని మీద ఆల్రెడీ ఇంతకు ముందు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఒక 2-3 వేల అపాయింట్మెంట్లు క్యాన్సిల్ చేశారు. మళ్ళీ సేమ్ ఇదే చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు స్పెషల్ గా మొన్న December 26th నాడు ఒక అడ్వైజర్ ఇష్యూ చేశారు. మీరు గనక ఏజెంట్స్ ద్వారా మీరు బుక్ చేసుకున్నట్టుంటే మీ అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేయడంతో పాటు మిమ్మల్ని ఫ్లాగ్, అంటే రెడ్ ఫ్లాగ్ పెడతాము మీ మీద, అంటే మీరు ఫ్రాడలెంట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన దాని కింద రెడ్ ఫ్లాగ్ పెడతాము. అంటే ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే కనుక మీకు మళ్ళీ వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, మీ ఇంటర్వ్యూ ఇండెఫినెట్లీ పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో రిస్క్ తీసుకోవద్దు. మీ DS 160 ఏదైతే ఉందో దానికి ఎలాగా పేమెంట్ చేయాలో ఆ వెబ్సైట్ ప్రకారం పేమెంట్ చేయండి. వీళ్ళకి డబ్బులు కట్టేసి వాళ్ళు కడతారని, ఏజెంట్లు కడతారని నమ్మేసి ఒక్కొక్కసారి ఏంటంటే మీరు మాకు డబ్బులు కట్టండి మేము ఎంబసీ కట్టేస్తాం అంటూ ఉంటారు కదా. డెస్పరేట్ లో ఉన్నప్పుడు ఏంటంటే అన్ని నమ్ముతారు ఎవరైనా సరే. ఎందుకంటే లైఫ్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే కొంతమంది జాబులు వదిలిపెట్టుకొని ఇండియా వచ్చారు.